దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. భక్తితో ధరిద్దాం, ఆశతో గ్రహిద్దాం ఈ దివ్యయాగంబునా. భక్తితో ధరిద్దాం, ఆశతో గ్రహిద్దాం ఈ దివ్యయాగంబునా. ఈనాడు మనదైన వాక్యం స్మరిద్దాం, ప్రణమెల్లి ప్రభుదేవుని ఆరాధిద్దాం. ఈనాడు మనదైన వాక్యం స్మరిద్దాం, ప్రణమెల్లి ప్రభుదేవుని ఆరాధిద్దాం. కోపం విద్వేషం మానిదాం, చేతులెత్తి యేసు గీతం పాడుదాం. కోపం విద్వేషం మానుదాం, చేతులెత్తి యేసు గీతం పాడుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, మంగళగిరి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు బొంత చార్లెస్ మరియు కుటుంబ సభ్యులు, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, జశ్వంత్ జయంతులకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి బొంత చార్లెస్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ 82వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ షౌరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఏరువ షౌరెడ్డి, రత్నమేరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దాసరి భాస్కర్రావు, లక్ష్మీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని సంపత్ కుమార్, వినూత్న, సంతోష్ కుమారి, రాంబాబు, ఆనంద్ కుమార్, వసంతకుమారి, ప్రీతం, గౌతమ్, రోహిత్, రన్విత, రుత్విక కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం, సెయింట్ జోసెఫ్స్ కథీడ్రల్ విచారణ, అరికొట్లపు ఫ్రాన్సిస్, ఆరోగ్యములకు ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ అరికొట్లపు రాజేష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర
పవిత్రాత్మ నామమునా. ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, ఈనాడు మనం పునీత లూసీ గారి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. మరి ఈనాడు ఆ యొక్క పునీతురాలి యొక్క ప్రేరణతో మనము ఈ ఆగమన కాలములో దేవుని ఆజ్ఞానుసారము చిన్న పిల్లల మనస్తత్వాన్ని కలిగి జీవించటానికి కావలసినటువంటి ఆ యొక్క దైవ ప్రేరణను మనకి అందించవలసిందిగా ఈ దివ్య బలి పూజలో మనం ప్రార్థిద్దాం. మరి ముఖ్యంగా ఈనాటి పట్టణాలు గనక మనం గమనించినట్లయితే ప్రభు ఈనాడు మనకు అందించేటటువంటి సందేశము చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి జీవించమని దేవుడు ఈనాడు మనకి పిలుపునిస్తూ ఉన్నారు. మరి అటువంటి చిన్నపిల్లల మనస్తత్వాన్ని మనము విడనాడి స్వార్థము అనే జీవితాన్ని జీవిస్తున్నట్లయితే అటువంటి తరుణాలని మనం జ్ఞప్తికి తెచ్చుకొని ఆ యొక్క దేవాతి దేవుని యొక్క క్షమాపణను వేడుకుంటూ మరలా మనకి ఆ యొక్క చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలగచేయమని పశ్చాత్తాప హృదయముతో ఆ దేవాతి దేవుని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మల్లరు నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీ ఏకైక కుమారుని యాగమును జాగరూకతతో నిరీక్షించున్నట్లు మమ్ము దీవింపు. మా రక్షకుడైన క్రీస్తు ప్రబోధించిన విధముగా వెలుగుచున్న దీపములను చేతబూని భక్తి విశ్వాసములతో అతనికి ఎదురెగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు ఉపదేశము మన మేలు కొరకే. మొదటి పఠనము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు. మిమ్ము రక్షించు ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మీతో ఇట్లనుచున్నాడు, నేను మీ ప్రభువును దేవుడను. నేను మీ మేలు కొరకై మీకు ఉపదేశము చేయుదును. మీరు నడవవలసిన త్రోవలో మిమ్ము నడిపింతును. నా ఆజ్ఞలు పాటించి ఉండిన ఎడల మీరు పొంగిపారెడు నది వలె వృద్ధి చెంది ఉండేవారు. మీ విజయము సముద్ర తరంగముల వలె ఒప్పి ఉండేది. మీ బిడ్డలు ఇసుక వలె విస్తరించుదురు. మీ సంతానము ఇసుక రేణువుల వలె సంఖ్యకు అందక ఉండేది. వారి నామము నా సన్నిధి నుండి తీసివేయబడదు లేదా మరువబడదు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు ప్రభు నిన్ను అనుసరించువాడు నిన్ను అనుసరించువాడు అంధకారమున నడవక అంధకారమున నడుక జీవపు వెలుగును పొందును. జీవపు వెలుగును పొందును. దుష్టుల సలహాలను పాటింపనివాడు, పాపుల మార్గమున నడవనివాడు
అపహాస్కుల కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవలు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అందరూ ప్రభు ప్రభు నిన్ను అనుసరించువాడు నిన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును. జీవపు వెలుగును పొందును. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటివాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నింట విజయమును బడయును. అందరూ ప్రభు ప్రభు నిన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును. జీవపు వెలుగును పొందును. కానీ దుర్మార్గులిట్టివారు కారు, వారు కళ్ళమున గాలికి ఎగిరిపోవు పొట్టు వంటి వారు. నీతిమంతుల మార్గమును ప్రభువు ఆదరించును, దుష్టుల మార్గము నాశనముకు గురియగును. అందరూ ప్రభు ప్రభు నిన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును. జీవపు వెలుగును పొందును. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాకు ఆనందమానందము. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాకు ఆనందమానందము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము దివ్య వచనములు 16 నుంచి 19 వరకు. ఆ దినములలో యేసు జన సమూహములతో ఇట్లా నేను, ఈ తరము వారిని ఎవరితో పోల్చేదను? వారు అంగడి వీధుల్లో కూర్చొని ఉండి నా పిల్లల వలె ఉన్నారు. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు, మేము మీ కొరకు వాయిద్యములు మ్రోగించితిమి, కానీ మీరు నాట్యమాడరైరి. విలపించితిమి, కానీ మీ రొమ్ములను బాదుకొనరైతిరి అనుచుందురు. యోహాను అన్నపానీయములను పుచ్చుకొనకపోవుటచే అతనికి దయ్యము పట్టినదని వారు పలుకుచున్నారు. మనుష్య కుమారుడు అన్నపానీయములు పుచ్చుకొనుటచే అతడు భోజనప్రియుడు, మద్యపానారుడు, సుంకరులకు పాపాత్ములకు మిత్రుడు అని చెప్పుచున్నారు. దైవ జ్ఞానము దాని క్రియలను బట్టి నిరూపింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ తరము వారిని ఎవరితో పోల్చెదను? మత్తయి సువార్త 11వ అధ్యాయము 16వ వచనము. ఈ వాక్యము ద్వారా యేసు యూదుల చిన్నపిల్లల చేష్టలను ఖండిస్తూ ఉన్నారు, వారిని మందలిస్తూ ఉన్నారు.
దేవుడు సాధ్యమైనవన్నీ యూదులకు చేశారు. అయినప్పటికీ వారు విశ్వసించటానికి, ప్రభువును అంగీకరించటానికి, సహకరించటానికి నిరాకరిస్తూనే ఉన్నారు. యోహాను, యేసు వీరిద్దరూ వేరువేరు జీవితాలను గడిపారు. మనం బప్తిస్మ యోహాను పుట్టుకతో మనం చూస్తూ ఉన్నాం. అతని దేవునికి అంకితం గావించబడుతూ ఉన్నారు. లూకా సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా ఉంటూ ఉంది. ద్రాక్ష రసమును గాని మద్యపానమును గాని పానము చెయ్యడు అని రాయబడి ఉంది. తరువాత అతడు కఠినమైన సన్యాస జీవితాన్ని ఎడారిలో జీవిస్తూ ఉన్నారు. అతడు అన్నపానీయములు పుచ్చుకొనక పోవుటచే విరోధులంతా అతనిని దయ్యం పట్టిన వాడినిగా భావిస్తూ ఉన్నారు. అదే మన ప్రభు జీవితాన్ని మనం చూసినట్లయితే ప్రభు సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అందరి బోధకుల వలె ప్రజలతో మమైక్యమై జీవిస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు అంటే అన్నపానీయాలు పుచ్చుకుంటూ ఉన్నారు. అతనిని భోజన ప్రియుడు అని ముద్ర వేస్తూ ఉన్నాడు. సుంకరులకు, పాపాత్ములకు మిత్రుడని భావిస్తూ ఉన్నారు. ఇలాంటి జీవిత విధానం కూడా వారిని సంతృప్తి పరపలేకపోతూ ఉంది. దేవుడు వారికి చెప్పిన పురోగతిని వారు తిరస్కరిస్తూ ఉన్నారు. మొండి పట్టుదలతో కఠిన హృదయులై ఉండిపోతూ ఉన్నారు ఈ యూదా ప్రజలు. యేసును మెస్సయ్యగా గుర్తించలేకపోతూ ఉన్నారు, అంగీకరించలేకపోతూ ఉన్నారు. ఆయన బోధలకు అర్థాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అందుకే పశ్చాత్తాప జీవితం ద్వారా దేవుని రక్షణను అంగీకరించమని వారిని అంగడి వీధిలో కూర్చొని ఉన్న పసిపిల్లలతో పోలుస్తూ ఉన్నారు. వారు కేవలం విమర్శనాత్మక పరిశీలకులుగా, ప్రేక్షకులుగా మాత్రమే ఉండిపోతూ ఉన్నారు. మరి ఈనాడు మన తర సంగతి ఏమిటి అని మనం ప్రశ్నించుకోవాలి. పరిశుద్ధాత్మ మార్గాలను మన హృదయాలు తెరిచి ఉన్నాయా అని మనం ప్రశ్నించుకోవాలి. ప్రపంచంలో శ్రీసభలోను దేవుని మార్గాలకు, మార్పులకు మనం సంసిద్ధులమై ఉన్నామా అని ఆత్మశోధన చేయాలి. ఈ మార్పుల ద్వారా దేవుని చిత్తాన్ని స్వాగతిస్తున్నామా? మనలో మార్పు ఏ విధంగా సంభవిస్తూ ఉంది అని మనం ప్రశ్నించాలి. మరి ఆ మార్పు ఏ విధంగా సంభవిస్తుంది అంటే మొదటిగా మనము దేవుని కృప కొరకు వేడుకోవాలి. తర్వాత క్రీస్తు అనే వ్యక్తితో మనము ప్రేమలో పడాలి. ఆయనతో ప్రేమలో పడితే మనతో తప్పక మార్పు వస్తూ ఉంది. ప్రేమ ఏ వ్యక్తినైనా మారుస్తూ ఉంది, మార్పునకు నడిపిస్తూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనదిగా మనం గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే లోకమంతా మారాలి అని మనము కోరుకుంటూ ఉంటాము. కానీ ఎవరు కూడా నేను మారాలి అని అనుకోము. మరి ఎప్పుడైతే మనము మన హృదయాలను తెరిచి నేను మారాలి, ప్రభు యొక్క కృప నాలో నిండాలి, క్రీస్తునందు విశ్వాసం కలిగి జీవించాలి అనంటే ఆ ప్రభువునందు ప్రేమలో పడాలి. ప్రభువునందు ప్రేమలో పడాలి అంటే మనము ఈనాడు చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి జీవించాలి. ఏ విధంగా అయితే యూదా ప్రజలు చిన్న పిల్లలను పోలి జీవిస్తూ ఉన్నారో ఆ విధంగా కాకుండా చిన్న పిల్లల మనస్తత్వాన్ని కలిగి మనం జీవించినట్లయితే మనము దేవుని ప్రేమలో పడతాము. ఆ ప్రభు యొక్క దీవెనలను మనము పొందుకుంటూ ఉంటాము. మరి ఈనాడు ఈ దివ్యబలి పూజలో అటువంటి చిన్నపిల్లల మనస్తత్వాన్ని మనకి ఇవ్వమని ఆ దేవాతి దేవుని యొక్క అనుగ్రహ వరాల కోసం మనం
వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అమృతమే నీ హృదయం, అర్పింతునా సకలం. అమృతమే నీ హృదయం, అర్పింతునా సకలం. ఆత్మీయ సంగమమే ఈ కానుక అర్పణము. ఆత్మీయ సంగమమే ఈ కానుక అర్పణము. ఈ కానుక అర్పణము. అమృతమే నీ హృదయం, అర్పింతునా సకలం. నాలో విరసిన నీ జీవం పదిలము చేసి అర్పింతు. నాకై పంపిన ప్రతి వరము నీ కోసమే నే వెచ్చింతు. నాలో విరసిన నీ జీవం పదిలము చేసి అర్పింతు. నాకై పంపిన ప్రతి వరము నీ కోసమే నే వెచ్చింతు. ప్రేమ సాగరా స్వీకరించుమా. ప్రేమ సాగరా స్వీకరించుమా. అమృతమే నీ హృదయం, అర్పింతునా సకలం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలు మేము అర్పించుచు ఈ బలి వస్తువులను కనికరముతో స్వీకరింపుము. మా అవసరముల కొరకు మిమ్ము అర్థించుటకు మా యందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయ చూపి మమ్ము ఆదుకొనుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమము దీన నరరూపము ధరించి మీరు ఆది యందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణము ద్వారా మాకు మరలా తెరచెను. పునరాగమున అతడు
మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు మీరు వాగ్దానం చేసిన రక్షణ బహుమానమును పొందగలుగుదు అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో నేకమై మేము మహిమగీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల ఆంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగదం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత లూసి గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తుల్ని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపం లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానాలు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చెయ్యమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చి మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చి మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అనురాగమై
అపురూపమై అద్వైతమై అజరామరమై అరుదైన ఈ విందుకే మనసారగన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసారగన స్వాగతం. పరమాత్మ జీవాత్మలో ఏకమైన మధుర సంగమం. పరమాత్మ జీవాత్మలో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే. దివి నుండి మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు రాకడకై మనము ఆతృతతో వేచి ఉన్నాము. బలహీనమైన మన మత్య శరీరములను అతడు తన శరీరం వలె దివ్యముగా చేయును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుమారుని విందారగించి తృప్తి చెందిన మేము దీనతతో మేము ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బల్లముతో లౌకిక విషయంలో విలువలను మేము సరి అయిన విధముగా గ్రహించి స్వర్గపు జీవితంలో అధికముగా ఆశించినట్లు మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను దీవించి సదా కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీదురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. నీదురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక. దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక. నీదురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా, తరతరాలు నీదు రాక ఎదురు చూడగా. ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా, తరతరాలు నీదు రాక ఎదురు చూడగా. శాంతిదాతగా
నిత్య తండ్రిగా శాంతిదాతగా నిత్య తండ్రిగా యుగ యుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా యుగ యుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా దిగిరావ మము బ్రోవావో జీవదాయక దిగిరావ మము బ్రోవావో జీవదాయక